ఎస్ హాయ్ గాయ్స్. మరి ఆచార్య నాగార్జునుడైనటువంటి వారు పుట్టుక పైన కూడా సందిగ్ధతలు ఉన్నాయి. వి కెన్ సీ మెనీ హైపోథిసిస్ ఆన్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ది ఆచార్య నాగార్జున. దెన్ వేర్ డిడ్ హీ టేక్ బర్త్? ఆయన ఎక్కడ జన్మించాడు? హుయాన్సాంగ్ అయినటువంటి వారు ఆచార్య నాగార్జునుడు ఒక ప్లేస్లో జన్మించారని ఆయన మాట్లాడతారు. దివ్యావదనం, మహావంశం ఇవన్నీ కూడా ఆచార్య నాగార్జునుడు వేరే ప్రాంతాలలో జన్మించారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అసలు ఆచార్య నాగార్జుని యొక్క పుట్టుక పైన ఎలాంటి సందిగ్ధతలైనటువంటి ఉన్నాయి? బర్త్ ప్లేస్ కాంట్రవర్సీస్ అయినటువంటి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎందుకనంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక గొప్ప వాళ్ళు పుట్టినారు అని అంటే అతను మా ప్రాంతం వాడే అని చెప్పేసి చాలామంది అంటారు. అవునా కాదా? గొప్పవారు పుట్టారు అని అంటే అతను మా ప్రాంతం వారే అని చెప్పేసి అనడం జరుగుతుంది. అంటారా లేదా? ఎస్ 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 గుర్తుపెట్టుకోండి గాయస్, వెరీ 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 ఇంపార్టెంట్. అందరూ కూడా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఆచార్య నాగార్జునుడి యొక్క గొప్పదనాల గురించి మైత్రేయనాథుడైనటువంటి వారు, ఆచార్య నాగార్జున గ్రేట్నెస్ మేజర్లీ నోన్ ఫ్రమ్ మైత్రేయనాథ లంకావతార సూత్రం. మైత్రేయనాథ లంకావతార సూత్రం. అలా మైత్రేయనాథుడు రచించిన లంకావతార సూత్రం అనే గ్రంథంలో ఏమని పేర్కొనడం జరిగింది గాయస్? చెప్పండి. ఎస్, ద మైత్రేయనాథ లంకావతార సూత్రము వాజ్ సెడ్ దట్ ఆచార్య నాగార్జునుడు టుక్ బర్త్ ఇన్ వేదలి నగరం. ఆచార్య నాగార్జునుడు అయినటువంటి వారు వేదలి నగరంలో జన్మించారు అని పేర్కొనడం జరిగింది. మరి వేదలి నగరం అయినటువంటిది ఎక్కడుంది? వేర్ క్యాన్ వి సీ వేదలి నగరం? అసలు ఈ వేదలి నగరము అనే దానిపైన చాలా సందిగ్ధతలైనటువంటివి ఉన్నాయి. అవును, మైత్రేయనాథుడైనటువంటి వారు చాలా గొప్ప వ్యక్తి. మైత్రేయనాథ, హీ వాజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. హీ బిలాంగ్స్ టు వారణాసి రీజియన్. వారణాసి ప్రాంతానికి చెందినటువంటి వారు. హీ క్యాంపెయిన్డ్ యోగాకార ఫిలాసఫీ. ఈయన యోగాకార సిద్ధాంతం అయినటువంటి దాన్ని ప్రచారం చేశాడు. ఓకేనా? మైత్రేయనాథ క్యాంపెయిన్డ్ యోగాకార ఫిలాసఫీ. యోగాకార అనే సిద్ధాంతాన్ని మైత్రేయనాథుడైనటువంటి వారు ప్రచారం చేయడం జరుగుతుంది. యోగాకార ఫిలాసఫీ విచ్ సపోర్టెడ్ దాట్ ఇఫ్ యూ డూ యోగా ఆర్ ఇఫ్ యూ పార్టిసిపేట్ ఇన్ ద యోగా యూ వుడ్ గెట్ ఎన్లైటన్మెంట్. మీరు యోగాలో పాల్గొన్నా లేకపోతే యోగా ప్రాణాయామ ఈ సిద్ధాంతాలైనటువంటి మీరు ఆచరించిన మీకు మోక్షం అనేది లభిస్తుంది. అలా మనకి మైత్రేయనాథుడైనటువంటి వారు రచించిన గ్రంథం లంకావతార సూత్రం. మైత్రేయనాథుడు రచించిన గ్రంథం లంకావతార సూత్రం. ఓకేనా? అలా లంకావతార సూత్రం అనే గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథంలో ఆచార్య నాగార్జునుడైనటువంటి వారు వేదలి నగరానికి చెందినవారు అని రాశాడు. ఆ గ్రంథంలోనే ఆచార్య నాగార్జునుడైనటువంటి వారు వేదలి నగరానికి చెందినవారు అని రాయడం జరుగుతుంది. మరి ఆ వేదలి నగరం ఎక్కడుంది? హుయాన్సాంగ్ అయినటువంటి వారు, హుయాన్సాంగ్, ఇతను ఆచార్య నాగార్జుని పైన అధ్యయనమైనది చేయడం జరుగుతుంది. హుయాన్సాంగ్ రిటన్ సియుకి. హుయాన్సాంగ్ సియుకి అనే ఒక గ్రంథము రాశాడు. హుయాన్సాంగ్ రిటన్ సియుకి. అలా సియుకి అనే గ్రంథంలో ఆచార్య నాగార్జునుడు మహారాష్ట్రకు సంబంధించి విదర్భ
మహారాష్ట్రకు సంబంధించి విదర్భ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆచార్య నాగార్జున టుక్ బర్త్ ఇన్ విదర్భ బ్రాహ్మణ ఫ్యామిలీ. విదర్భ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు అంటున్నారు. అంటే అకార్డింగ్ టు హుయాన్ సాంగ్ వేదలి ఈజ్ నథింగ్ బట్ విదర్భ. వేదలి ఈజ్ నథింగ్ బట్ విదర్భ. వేదలి అనేది ఎక్కడో కాదు, విదర్భ అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. అలా గొప్ప రాజు, అలా గొప్ప వ్యక్తి అయినటువంటి వారు ఆచార్య నాగార్జునుడు. దిస్ ఇస్ హౌ వి క్యాన్ సీ గ్రేట్ పోయెట్ ఆచార్య నాగార్జున టుక్ బర్త్ ఇన్ వేదలి దట్ వాజ్ సపోర్టెడ్ బై యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి హుయాన్ సాంగ్ సియుకి, దట్ వాజ్ సపోర్టెడ్ బై హుయాన్ సాంగ్ సియుకి. అలా హుయాన్ సాంగ్ రచించినటువంటి సియుకి అనే గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా. మరి ఇదిలాగుంటే దీపవంశం అండ్ మహావంశం, దీపవంశం అండ్ మహావంశం ఆల్రెడీ నేను మీకు వీటి గురించి తెలియజేశాను. ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ దీపవంశం and Mahavansham in the previous classes. Behalf of that Deepavansham and Mahavansham were Sri Lanka Buddhism scriptures. Sri Lanka Bauddha Mata Grandalu. Okay na, actually these are semi-Buddhism scriptures. These are semi-Buddhism scriptures. Ivi Ardha Bauddha Mata Grandalu. Okay na, ivi Ardha Bauddha Mata Grandalu. Got it? అలా అర్ధబౌద్ధ మత గ్రంథాలైనటువంటివి శ్రీలంక బౌద్ధ మత గ్రంథాలు. ఓకేనా. మరి దీపవంశం అండ్ మహావంశం, దీపవంశం అండ్ మహావంశం, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటిది. దీపవంశం, మహావంశం వర్ ద important books which were explained about the greatness of Acharya Nagarjuna, and they supported Acharya Nagarjuna took birth in Sri Parvatam. Acharya Nagarjunudu అయినటువంటి వారు శ్రీ పర్వతంలో పుట్టారు. ఎక్కడ పుట్టారమ్మా? ఎక్కడ పుట్టారు గాయస్? శ్రీ పర్వతంలో పుట్టారు. శ్రీ పర్వతమే later phases, in later phases Sri Parvatam would be called as Nagarjunakonda. Sri Parvatamu in later phases we can see Nagarjunakonda. Nagarjunakonda అనే ప్రాంతంలో మనకి శ్రీ పర్వతం అయినటువంటిది కనబడుతుందన్నాం. నాగార్జునకొండ అనే శ్రీ పర్వతం, శ్రీ పర్వతమే నాగార్జునకొండ, అక్కడ జన్మించాడు అని చెప్పి దీపవంశం, మహావంశములైనటువంటి పేర్కొనడం జరుగుతున్నాయి. అయితే టిబెట్ బుద్ధిజం స్క్రిప్చర్ అయినటువంటిది దివ్యావదనం. ఓకేనా. టిబెట్ బుద్ధిజం స్క్రిప్చర్ అయినటువంటిది దివ్యావదనం. అవునా. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ గాయస్, దివ్యావదనం వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బుక్. చాలా 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 ఇంపార్టెంట్ గ్రంథమైనటువంటిది దివ్యావదనం. దాట్ దివ్యావదనము సపోర్టెడ్ వేదలి నగరము నథింగ్ బట్ ఆంధ్ర నగరి. వేదలి నగరము ఏదో కాదు, ఆంధ్ర నగరి అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. ఆంధ్ర నగరి అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. అవునా. చెప్పండి గాయస్, మరి మీ అందరూ చదువుకున్నారు. ఇన్ ప్రీవియస్ క్లాసెస్ ఐ డిస్కస్డ్ అబౌట్ అకార్డింగ్ టు శరివనిజ జాతకం. అకార్డింగ్ టు శరివనిజ జాతకం. శరివనిజ జాతకం అనే ఒక గ్రంథమైనటువంటిది, ఇది ఇట్ ఈస్ ఎ జాతక స్టోరీ ఆర్ నాట్? జాతక స్టోరీనా కాదా? ఎస్, శరివనిజ జాతకమైనటువంటిది ఒక జాతక స్టోరీ. శరివనిజ జాతకం అనేది ఒక జాతక స్టోరీ. అకార్డింగ్ టు దాట్
ఆంధ్రనగరి నథింగ్ బట్ అమరావతి. ఆంధ్రనగరి నథింగ్ బట్ అమరావతి. ఆంధ్రనగరి అంటే ఏదో కాదు, అమరావతి అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. అర్థమైందా గాయ్స్? ఆంధ్రనగరి అంటే ఏదో కాదు, నథింగ్ బట్ ఆంధ్రనగరి అంటే అమరావతి అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటిది దిస్ ఆంధ్రనగరి కాన్సెప్ట్. ఓకేనా? ఎస్, ఇప్పుడు చెప్పండి గాయస్. నౌ యూ షుడ్ టెల్ మీ ఆచార్య నాగార్జున టుక్ బర్త్ ఇన్ విచ్ రీజియన్? ఆంధ్ర రీజియన్. ఆచార్య నాగార్జునుడు అయినటువంటి వారు ఆంధ్ర ప్రాంతం అమరావతిలో జన్మించారు. ఆచార్య నాగార్జునుడు ఆంధ్ర ప్రాంతం అమరావతిలో జన్మించారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటిది. గాట్ ఇట్ అమ్మా? ఎసాను? ఎస్ 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 ఎస్. అట్లా ముఖ్యంగా కనబడేది ఆచార్య నాగార్జున యొక్క వ్యవహారాలు. ఓకే, అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఆచార్య నాగార్జున గురించి ముగ్గురు చెప్తారు, హుయాన్ సాంగ్, ఇత్సింగ్ అండ్ ఫాహియాన్. హుయాన్ సాంగ్, ఇత్సింగ్ అండ్ ఫాహియాన్. These three China travelers explained about greatness of Acharya Nagarjuna. Huyan Sang visited, Fahian visited to India during the second Chandragupta Vikramaditya time period. Second Chandragupta Vikramaditya time period. ఈ రెండవ చంద్రగుప్త విక్రమాదిత్య కాలంలో ఒకటవ ఫస్ట్ చైనా ట్రావెలర్ ఫాహియాన్ అయినటువంటి వారు విజిట్ చేశారు. ఫాహియాన్ అయినటువంటి వారు వచ్చారు. సెకండ్ చైనా ట్రావెలర్, రెండవ చైనా ట్రావెలర్ అయినటువంటి వారు హుయాన్ సాంగ్. ఓకేనా? హుయాన్ సాంగ్ అయినటువంటి వారు హీ విజిటెడ్ టు ద కోర్ట్ ఆఫ్ కుబ్జ విష్ణువర్ధన. మన ఆంధ్ర ప్రాంతం కుబ్జ విష్ణు వర్ధన ఆస్థానానికి రావడం జరుగుతుంది. ఓకేనా? కుబ్జ విష్ణువర్ధన ఆస్థానానికి రావడం జరుగుతుంది. హీ విజిటెడ్ టు ద కోర్ట్ ఆఫ్ ది కుబ్జ విష్ణు వర్ధన. ఓకేనా? రైట్ గాయ్స్, అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎస్ ఎస్ ఎస్, ట్రై టు రిమెంబర్ గాయ్స్. అందరూ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. థర్డ్ వచ్చేసి ఇత్సింగ్ అయినటువంటి వారు వచ్చారు. థర్డ్ ఇత్సింగ్ అయినటువంటి వారు రావడం జరిగింది. ఇది థర్డ్ గ్రేట్ పర్సనాలిటీ. ద ఇత్సింగ్ విజిటెడ్ టు ఇండియా ఆఫ్టర్ ది హర్షవర్ధన ఆర్ ఆఫ్టర్ ది కుబ్జ విష్ణువర్ధన టైం పీరియడ్. కుబ్జ విష్ణువర్ధన వచ్చిన తర్వాత, అదే వెళ్ళిపోయిన తర్వాత వస్తాడు. అయితే ఫాహియాన్ అయినటువంటి వారు ఆచార్య నాగార్జున యొక్క విశ్వవిద్యాలయం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఫాహియాన్ ఎక్స్ప్లెయిన్ దాట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ గురించి తెలియజేస్తాడు. దేని గురించి తెలియజేస్తాడు గాయస్? యూనివర్సిటీ గురించి తెలియజేస్తాడు. అంటే చూడండి, యా డ్యూరింగ్ దీస్ నాగార్జునుడి టైం పీరియడ్ we can see great education development. గొప్ప ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అయినటువంటిది మనం చూడొచ్చు. ఓకేనా? గ్రేట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్స్ ఆల్సో క్యాన్ బి సీన్. గొప్ప విద్యాభివృద్ధి అయినటువంటిది ఇందులో కనబడుతుంది. గ్రేట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ క్యాన్ బి సీన్. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటిది గ్రేట్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్స్. విద్యా కేంద్రాలు అయినటువంటి అందులో ముఖ్యమైనటువంటి విద్యా కేంద్రం ఏంది? టెల్ మీ గాయ్స్. ఎస్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఇది వచ్చేసి 5 ఫ్లోర్ బిల్డింగ్, 5 అంతస్తుల భవనం, 1500 హాల్స్ అయినటువంటి ఉన్నాయి అని
ఫాహియాన్ అయినటువంటి వారు పేర్కొనడం జరుగుతుంది. ఫాహియాన్ అయినటువంటి వారు పేర్కొంటారు. ఫాహియాన్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ నాగార్జున యూనివర్సిటీ which was constructed with the 1500 halls for the 5-floor building. 5 అంతస్తుల భవనంలో 1500 గదులతో కూడుకున్నటువంటిది అని ఫాహియాన్ అయినటువంటి వారు తెలియజేశారు. అందు గురించి ద ఫస్ట్ గ్రేట్ ఎడ్యుకేటర్ ఆఫ్ ఆంధ్రదేశ వాజ్ ఆచార్య నాగార్జున. ఆచార్య నాగార్జునుడిని మొదటి ఆంధ్రదేశ విద్యావంతుడు అంటారు. ఆంధ్రదేశ విద్యావంతుడు, ద గ్రేట్ ఎడ్యుకేటర్, విద్యావంతుడు మరియు గ్రేట్ ట్యూటర్, ఓకేనా, ఒక గొప్ప ఉపాధ్యాయునిగా కూడా మనం పేర్కొనడం జరుగుతుంది. అవునా? అలా నాగార్జున విశ్వవిద్యాలయం గురించి ఎవరు తెలియజేశారు? ఫాహియాన్ అయినటువంటి వారు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక మన టిబెట్ బుద్ధిస్ట్ మాంక్ అయినటువంటి వారు, టిబెట్ బుద్ధిస్ట్ మాంక్, బౌద్ధ మత సన్యాసి, టిబెట్ ప్రాంతానికి చెందినటువంటి వారు, ఓకే, లామా థారానాథ్ అయినటువంటి వారు. లామా థారానాథ్, ది లామా థారానాథ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్, లామా థారానాథ్ అయినటువంటి వారు రచించినటువంటి గ్రంథం ది హిస్టరీ ఆఫ్ టిబెటన్. ఓకే, ది హిస్టరీ ఆఫ్ టిబెటన్. అలా హిస్టరీ ఆఫ్ టిబెటన్ అనే ఒక గ్రంథాన్ని రాయడం జరుగుతుంది. అర్థమైందా? విచ్ బుక్ హీ రిటన్? ది హిస్టరీ ఆఫ్ టిబెటన్ బుక్ వాజ్ రిటన్. హిస్టరీ ఆఫ్ టిబెటన్ అనే గ్రంథం అయినటువంటిది రాయడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్, ద హిస్టరీ ఆఫ్ టిబెటన్. దిస్ వాజ్ ద బుక్ విచ్ వాజ్ రిటన్ బై లామా థారానాథ్. దేర్ వి కెన్ సీ డిస్కషన్ ఆఫ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. అక్కడ కూడా ఆచార్య నాగార్జున యొక్క విశ్వవిద్యాలయం గురించి పేర్కొనడం జరుగుతుంది. దాంట్లో ఈయన లైబ్రరీ అండ్ కాంపౌండ్ వాల్స్, ఓకేనా, లైబ్రరీస్ అంటే గ్రంథాలయము మరియు కాంపౌండ్ వాల్స్ అయినటువంటి వాటిని కన్స్ట్రక్షన్ చేయడంలో చాలా కాన్సన్ట్రేషన్గా వర్క్ చేశాడు, బహుశ్రద్ధతో పనిచేశాడు అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా? లామా థారానాథ్ రచించినటువంటి గ్రంథం హిస్టరీ ఆఫ్ టిబెటన్. లామా థారానాథ్ రచించిన గ్రంథం హిస్టరీ ఆఫ్ టిబెటన్. ఈ హిస్టరీ ఆఫ్ టిబెటన్ అనే గ్రంథంలో వెరీ ఇంపార్టెంట్, లామా థారానాథ్ రచించినటువంటి గ్రంథం హిస్టరీ ఆఫ్ టిబెటన్. ఓకేనా? హిస్టరీ ఆఫ్ టిబెటన్ అనే గ్రంథం. అర్థమైందా? వెరీ 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 ఇంపార్టెంట్, ది హిస్టరీ ఆఫ్ టిబెటన్. ఓకేనా? దిస్ హిస్టరీ ఆఫ్ టిబెటన్ అనే గ్రంథం ఉంది కదా, దీంట్లో లైబ్రరీస్, కాంపౌండ్ వాల్స్ గురించి తెలియజేయడం జరుగుతుంది. హీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద లైబ్రరీస్ అండ్ ద కాంపౌండ్ వాల్స్. లైబ్రరీస్ అండ్ ద కాంపౌండ్ వాల్స్, లైబ్రరీ మరియు కాంపౌండ్ వాల్స్ గురించి ఆయన పేర్కొనడం జరుగుతుంది. అర్థమైందా? అండర్స్టూడ్? ఎస్ ఆర్ నో గాయ్స్? ఎస్ 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 వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటిది. చలో నెక్స్ట్ వచ్చేసి ఆచార్య నాగార్జునుడు ఎడ్యుకేషన్కి బాగా ప్రయారిటీ ఇవ్వడమే కాక ఈయన బుద్ధిజం అయినటువంటి దాన్ని బాగా ప్రచారం చేయడం జరుగుతుంది. హీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ మేజర్లీ బుద్ధిజం అండ్ హీ సెడ్ అండ్ క్యాంపెయిన్డ్ న్యూట్రాలిటీ. హీ క్యాంపెయిన్డ్ లైఫ్ షుడ్ బి న్యూట్రల్. మానవుని యొక్క జీవితం అనేటువంటిది ఎప్పుడు కూడా తటస్థంగా ఉండాలి. అంటే వి షుడ్ నాట్ గెట్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, వి షుడ్ నాట్ గెట్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. అతిగా సుఖపడరాదు, అతిగా దుఃఖపడరాదు. ఓకేనా?
yes, we should not get extreme happiness, we should not get bothered if we face sorrows. ఓకేనా? అలా మనము అతిగా సుఖపడరాదు, అతిగా దుఃఖపడరాదు. ఓకేనా? అలా మనకి సుఖ దుఃఖాలైనటువంటి వాటిని ఈక్వల్గా చూడాలి. అందులో భాగంగానే మిడిల్ పాత్ థియరీని క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఈయన మిడిల్ పాత్ థియరీ అంటే మాధ్యమికవాదమైనటువంటి దాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. మాధ్యమికవాదం నిజానికి ఫస్ట్ టైం గౌతమ బుద్ధ అయినటువంటి వారు ప్రచారం చేస్తారు. మాధ్యమికవాదం అనంటే we should not have the extreme happiness, we should not have extreme sorrow, extreme illness if we get the any problems. మనకి ఏమైనా సమస్యలు వస్తే ఎక్కువగా బాధపడరాదు, ఎక్కువగా ఆనందించరాదు. ఓకేనా? అలా మిడిల్ పాత్ థియరీ అయినటువంటి దాన్ని ప్రచారము చేసినటువంటి వారు మిడిల్ పాత్ థియరీ విచ్ వాజ్ ఎస్పెషల్లీ క్యాంపెయిన్డ్ బై ఆచార్య నాగార్జునుడు. బిహాఫ్ ఆఫ్ దాట్ హీ రిటన్ మాధ్యమిక కారిక. ఈయన మాధ్యమిక కారిక అనే ఒక బుక్ అయినటువంటిది రాస్తాడు. హీ రిటన్ మాధ్యమిక కారిక, ద బుక్ విచ్ వాజ్ ఎస్పెషల్లీ explained about the middle path theory, and there he discussed about relativity concept. అందులోనే మన ఆచార్య నాగార్జునుడు అయినటువంటి వారు సాపేక్ష సిద్ధాంతము గురించి రాయడం జరుగుతుంది. ఓకేనా? సాపేక్ష సిద్ధాంతం మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఎవరు రాశారు గాయస్? ఫస్ట్ టైం రిలేటివిటీ కాన్సెప్ట్ డిస్క్రైబ్డ్ బై, చెప్పండి గాయస్. First time the relativity concept described by. Tell me. Yes, you all are right. The first time the relativity concept described by Einstein. Okay na? Einstein అయినటువంటి వారు ఫస్ట్ టైం రిలేటివిటీ కాన్సెప్ట్ అయినటువంటిది తెలియజేస్తారు. అందు గురించే ఆ ఐన్స్టైన్ కన్నా ముందే మన ఆచార్య నాగార్జునుడు వచ్చాడు కాబట్టి ఈ కాల్డ్ యాజ్ ఇండియన్ ఐన్స్టైన్. ఇతనిని భారతదేశ ఐన్స్టైన్గా పిలవడం జరుగుతుంది. ఆచార్య నాగార్జున గాట్ ది టైటిల్ యాజ్ ఇండియన్ ఐన్స్టైన్. హీ సపోర్టెడ్ న్యూట్రాలిటీ, దట్స్ వై హీ గాట్ ది టైటిల్ యాజ్ సెకండ్ బుద్ధ. అందుకే ఇతనికి రెండవ బుద్ధుడు అని పేర్కొనడం జరుగుతుంది. అండ్ సెకండ్ తథాగత అని చెప్పేసి కూడా పేర్కొనడం జరుగుతుంది. అవునా? హీ గాట్ ది టైటిల్స్ యాజ్ ద సెకండ్ బుద్ధ అండ్ సెకండ్ తథాగత అండ్ ఇండియన్ ఐన్స్టైన్ భారతదేశ ఐన్స్టైన్గా పిలవడం జరుగుతుంది. అయితే హీ క్యాంపెయిన్ మిడిల్ పాత్ థియరీ. ఈయన మాధ్యమికవాదమైనటువంటిది ప్రచారం చేశాడు. ఈయన ఏ వాదం ప్రచారం చేశాడు గాయస్? మాధ్యమిక వాదం మిడిల్ పాత్ థియరీ అయినటువంటిది క్యాంపెయిన్ చేశాడు. అది ఎక్కడ రాశాడు? ఎస్, ద మిడిల్ పాత్ థియరీ విచ్ వాజ్ రిటన్ ఇన్ ద మాధ్యమిక కారిక, ఆల్సో నోన్ యాజ్ ద మూల మాధ్యమిక కారిక బుక్. మూల మాధ్యమిక కారిక బుక్ కన్నా మాధ్యమిక కారిక బుక్ కన్నా ఒకటే. మూల మాధ్యమిక కారిక బుక్ కన్నా మాధ్యమిక కారిక బుక్ కన్నా ఒకటే. అర్థమైందా గాయస్? ఎస్ ఆర్ నో? ఎస్, మాధ్యమిక కారిక ఆల్సో నోన్ యాజ్ ద మూల మాధ్యమిక కారిక. there we can see middle path theory, and simultaneously he said world is illusion. Okay na? Yeah, illusion theory is also supported by Acharya Nagarjuna. Illusion theories అంటే మిథ్య. వరల్డ్ ఈజ్ ఇల్యూషన్, ప్రపంచమంతా మాయ, మీరు చూసిందంతా నిజం కాదు. ఈ ఇల్యూషన్ థియరీనే తర్వాతకి ఆదిశంకరాచార్యులైనటువంటి వారు తీసుకుంటారు. ఆదిశంకరాచార్య
took, Adi Shankaracharya took these illusion theories indirectly from Acharya Nagarjuna. Behalf of that, Acharya Nagarjunudu explained about illusion. Acharya Nagarjunudu మిథ్య గురించి శూన్యకారిక అనే గ్రంథంలో రాశారు. శూన్యకారిక అనే గ్రంథంలో రాస్తారు. దీంట్లో స్పేస్ గురించి రాశాడు. అండ్ ఇంకా ఇల్యూజన్ థియరీస్, మిథ్య అంటే ప్రపంచమంతా మాయా అనే కాన్సెప్ట్ గురించి రాయడం జరుగుతుంది. ఓకేనా? శూన్యం గురించి రాస్తాడు. దీన్నే శూన్యకారిక ఆర్ ద శూన్య సప్తతి అని కూడా పిలుస్తారు. ఓకేనా? అట్లా ఇవి రెండు కూడా ఫిజిక్స్ రిలేటెడ్ బుక్ అయినటువంటిది. ఓకే, ఇవి రెండు కూడా ఫిజిక్స్ రిలేటెడ్ బుక్స్ అయినటువంటివి. గాట్ ఇట్? బోత్ ఆర్ ఫిజిక్స్ రిలేటెడ్ బుక్స్. యాస్, యూ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. అందరూ కూడా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటిది. ఓకేనా? రైట్. ఇక అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఆచార్య నాగార్జునుడు అయినటువంటి వారు బౌద్ధ మతాన్ని ఎక్కువగా ప్రచారం చేశారు. అందులో వచ్చేసి మహాయనమైనటువంటి దాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. హీ ఎస్పెషల్లీ క్యాంపెయిన్డ్ మహాయనం. యాజ్ పర్ ది మహాయన కాన్సెప్ట్, యాజ్ పర్ ది రూల్ ఆఫ్ ది మహాయనం, మహాయనము ప్రకారం, దేని ప్రకారము? మహాయనము ప్రకారం గౌతమ బుద్ధ ట్రీటెడ్ యాజ్ గాడ్. గౌతమ బుద్ధుడైనటువంటి వారిని దేవుడు అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. గౌతమ బుద్ధ ట్రీటెడ్ యాజ్ గాడ్. గౌతమ బుద్ధుడిని దేవుడు అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. గౌతమ బుద్ధుడిని దేవుడు అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. అర్థమైందా గాయ్స్? గాట్ ఇట్? అట్లా గౌతమ్ బుద్ధ ట్రీటెడ్ యాజ్ గాడ్ అకార్డింగ్ టు ది మహాయనం. మహాయనం ప్రకారం పేర్కొనడం జరుగుతుంది. అర్థమైందా? అయితే అందరు ఆన్సర్ అయినటువంటిది చేయండి. ఓకే, మీ అందరు కూడా ఆన్సర్ ఏం చేయండి. మరి మహాయనంలో గౌతమ బుద్ధుడు దేవుడు అని అంటే గౌతమ బుద్ధునికి ఇన్కార్నేషన్స్, అవతారాలైనటువంటి ఉంటాయా లేవా? ఎస్, అవతారాలైనటువంటి ఉంటాయి. అందులో భాగంగా గౌతమ బుద్ధునికి 10 అవతారాలు ఇవ్వబడ్డాయి. గౌతమ బుద్ధ హ్యాడ్ ఇన్కార్నేషన్స్. ఇఫ్ దే సపోర్టెడ్ ద థియరమ్ దట్ Mahayana, okay, if they supported the theorem that the Gautam Buddha was a god by the Mahayana, here people believed Gautam Buddha also 10 incarnations. Gautam Buddha also had 10 incarnations. Gautam Buddhuniki kuda 10 avataరాలు ఉన్నాయి. How many incarnations was there? How many incarnations was there? Yes, Gautam Buddhuniki 10 అవతారాలు ఉన్నాయి అని పేర్కొనడం జరుగుతుంది. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. గౌతమ బుద్ధునికి 10 అవతారాలు ఉన్నాయి అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. ఆ 10 అవతారాలు ఉన్నాయి, గౌతమ బుద్ధుడైనటువంటి వారు దేవుడు అని చెప్పేసి those 10 incarnations and the Gautam Buddha treated as God, that was written by Acharya Nagarjunudu in Prajna Paramita అనే గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. ప్రజ్ఞా పారమిత అనే గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. యూ పీపుల్ మస్ట్ రిమెంబర్ గైస్, దిస్ ప్రజ్ఞా పారమిత విచ్ వాజ్ ఎస్పెషల్లీ రిటన్ అబౌట్ రీజనింగ్. ప్రజ్ఞాపారమిత అనే గ్రంథాన్ని రీజనింగ్, తర్కం కోసం, తర్కశాస్త్రం కోసం రాయడం జరుగుతుంది. ప్రజ్ఞాపారమిత ది బుక్ విచ్ వాజ్ ఎస్పెషల్లీ రిటన్ ఫర్ ద తర్కము లేదా తర్కశాస్త్రం కోసం రాయడం జరుగుతుంది. తర్కము లేదా
తర్క శాస్త్రము కోసం రాయడం జరుగుతుంది. గాట్ ఇట్ గైస్? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? దట్స్ వై హీ గాట్ ద టైటిల్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ రీజనింగ్. ఫాదర్ ఆఫ్ రీజనింగ్ ఇన్ ఆంధ్ర. ఆంధ్ర ప్రాంతానికి తర్కశాస్త్ర పితామహుడు అంటారు. కానీ నిజానికి ద రియల్ ఫాదర్ ఆఫ్ రీజనింగ్, నిజమైనటువంటి తర్కశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు అంటే దిగ్నాగుడిని అంటారు. దిగ్నాగా. ద రియల్ ఫాదర్ ఆఫ్ తర్కశాస్త్రం, ద రియల్ ఫాదర్ ఆఫ్ రీజనింగ్ వాజ్ ద ఎవరినంటారు చెప్పండి గాయస్? ద రియల్ ఫాదర్ ఆఫ్ రీజనింగ్ వాజ్ ద దిగ్నాగా. దిగ్నాగుడు అయినటువంటి వారిని నిజమైన తర్కశాస్త్ర పితామహుడు అంటారు. కానీ ఆంధ్ర ప్రాంతంలో మాత్రం ఇతన్ని అంటారు. కానీ మీరు ఆన్సర్ మాత్రం దిగ్నాగుడు పెట్టాలి. ఒకవేళ దిగ్నాగుడు లేకపోతే ఆచార్య నాగార్జునుడు పెట్టండి. ఎందుకంటే ఆచార్య నాగార్జునుడు రిటర్న్ ప్రజ్ఞాపారమిత బుక్ ఫర్ రీజనింగ్. రీజనింగ్ కోసం ప్రజ్ఞాపారమిత అనే ఒక గ్రంథాన్ని రాయడం జరుగుతుంది. ఏ గ్రంథాన్ని రాశాడు? ప్రజ్ఞాపారమిత అనే గ్రంథాన్ని రాస్తాడు. వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటిది. ఓకే, అట్లా బుద్ధిజంకి బాగా ప్రయారిటీ ఇచ్చారు. అండ్ గౌతమ బుద్ధ అయినటువంటి వారిని గాడ్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. గౌతమ బుద్ధ ట్రీటెడ్ యాజ్ గాడ్. గౌతమ బుద్ధుడిని దేవుడు అని చెప్పేసి పిలుస్తున్నారు. అవునా? పిలిచారు. మరి నిజంగా గౌతమ బుద్ధుడు అయినటువంటి వారు దేవుడా? కెన్ యూ సే దట్? కెన్ యూ సపోర్ట్ దట్? డిడ్ గౌతమ బుద్ధ వాజ్ గాడ్? గౌతమ బుద్ధుడు అయినటువంటి వారు దేవుడా? తెలుసుకోవాలనుకుంటే ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. చిటికలో వచ్చేస్తాను. డోంట్ గో అవే, స్టే ట్యూన్.